హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మీరు చూసినట్టయితే చెట్టు కింద మనం ఒక గుహ అయితే తయారు చేసినాం కదా. ప్రీవియస్ గా అందులోనే మనం అండర్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ అయితే తయారు చేసినాం అనమాట. ఆ వీడియో పైన మీ సపోర్ట్ కనుక వచ్చినట్టయితే అదే గుహని మనం ఒక గేమింగ్ రూమ్ లోకి అయితే కన్వర్ట్ చేద్దామని చెప్పేసి నేను చెప్పిన. ఆ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ గుహలో ఈ రోజు మేము తయారు చేయబోతున్నాం గేమింగ్ రూమ్. దానికోసం అక్కడ కొన్ని చేంజ్మెంట్స్ చేయాలి, ఇంకా కొన్ని డిఫరెంట్ యాడ్ చేయాలి. అవన్నీ ఏంటి ఏం కథ అని చెప్పేసి వీడియోలో అయితే చూసేద్దాం. ఈ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ జరగబోయే ప్రాసెస్ లో స్టెప్స్ అయితే నేను మీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపిస్తున్న ఈ మొదలు అయితే తీసుకొని సైడ్కి అయితే పడేద్దాం. వీటితో మనకు అవసరం లేదు. ఇక్కడ ఏమొస్తాయంటే స్టెప్స్ అన్నమాట. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ప్రాసెస్ లో ఎక్కడ మీరు స్టెప్స్ చూడలే కావచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు మెట్లు అయితే వస్తాయి లోపలి దీనికి. మెట్లు వచ్చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళగానే మీరు చూడొచ్చు, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు, ఇందులో కొన్ని వాటర్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన వర్క్ వచ్చేసి ఏంటంటే ఈ వాటర్ మొత్తం ఈ గుంతలో నుంచి తీసేయాలి. అంతేకాకుండా ఇక్కడ మీకు ఒక ఎండ్రికాయ కనిపిస్తుంది కదా, ప్రీవియస్ వీడియోలో లాస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చింది అది. ఇప్పుడైతే చనిపోయింది, ఏమైందేమో. దానికి సంబంధించిన ఒక క్లిప్ ఉంటుంది, మీకు వేసేస్తా చూడండి. ఇక్కడ మనం వాటర్ తీసేసినాక మళ్ళీ వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే ఒక 1/2 ఫీట్ మట్టి అయితే నింపేసేయాలి. ఇప్పుడు మనం ఎట్లా స్టెప్స్ తీసుకుంటాం కదా, ఆ వచ్చే మట్టిని బయట పడేయకుండా ఇందులోనే వేసేస్తాం. మనకు అప్పుడు ఒక బేస్ తయారవుతుంది, వాటర్ అయితే పైకి రావన్నమాట. ఆ తర్వాత ఇందులో ఎక్కడైనా ఒక చోట గోడకి మనకు మానిటర్ కానీ లేకపోతే CPU కానీ పెట్టుకోవడానికి గేమింగ్ PC ఉంటుంది కదా, దాన్ని అటాచ్ చేసుకోవడానికి ఒక చిన్న గుంతలాన్ని ట్రై చేద్దాం. అది కూడా మనకు వచ్చేసి వాల్లోనే ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇది లెవెల్ ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా డెకరేటివ్ ఐటమ్ అవి ఇవన్నీ చెప్పేసి దీన్ని మొత్తం చేంజ్ చేసేస్తాం. మీకు అయితే రాబోయే వీడియోలో అయితే కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఆ మొదలు అయితే తీసేసుకుందాం. ఇప్పుడు చలో. ఇక్కడ ఇంతకుముందు అన్ని చెట్లు ఉండే కదా, చెట్ల ఆకులంతా చెత్తలా ఇక్కడ కింద పడ్డది. సో ఇప్పుడైతే మొత్తం తీసేసుకుందాం. అలాగే మనం స్విమ్మింగ్ పూల్ చేసినప్పుడు కొన్ని నీళ్ళు అలానే మిగిలిపోయినాయి, కొన్ని నీళ్ళు ఊరినాయి. సో ఇప్పుడు ఆ నీళ్ళని కూడా బయటకైతే ఎత్తుకోవాలి. ఇవరకు అన్ననైతే చెప్పింది ఇంటికా ఏందని అలా మొత్తం చచ్చిపోయింది, అది వాసన వస్తుంది. అది తీసి అయితే ఫస్ట్ బయట పారేస్తాం. నీళ్ళు తీసి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మెట్లు అని చెప్పిండు కదా అన్న, ఇట్లా లోపలికి మెట్లు తీసుకోవాలని. ఆ మెట్ల ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దానికోసం మెట్లు ఎంతెంత వాడాలని అంతా ఇట్లా అడుగులతో కొలుసుకొని ఇట్లా గీతలు గీస్తున్నా. దాని ప్రకారం తవ్వకుండా ఇట్లా కిందికి పోతాం. సో నాకు తెలిసి దీనిలో ఒక 4-5 మెట్లు పడతాయి. తేజ ఇంతకొకటి గీద్దాం. ఇది ఒక మెట్టు, ఐదు మెట్లు పడుతుంది. ఇట్లా కిందికి పోవాలి. సో ఇప్పుడైతే తవ్వుడు స్టార్ట్ చేయాలి. తవ్విన మట్టిని బయట వేసే కాకుండా దాని లోపలనే నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళ మీద మొత్తం దాన్ని నింపేస్తాము. ఇప్పుడైతే మనమైతే మెట్లు అయితే తవ్వుతున్నాం కదా, మెట్లు తవ్వడానికి ఏళ్ళు వచ్చినాయి, ఏళ్ళు మొత్తం తీసేస్తున్నాం. సో ఫైనల్గా ఒక గంట సేపు కష్టపడ్డ తర్వాత మనం మెట్లు వచ్చేసి రెడీ అయితే అయిపోయినాయి. సో మీరు చూడొచ్చు, 5 మెట్లు అందాక రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు లోపల ఇంకొక వర్క్ అవుతుంది. మొత్తం సెట్ అయిపోయిన తర్వాత మనకి గేమింగ్ రూమ్ అన్నప్పుడు అలా సిస్టమ్ ఉండాలి కదా గేమ్ ఆడడానికి. దానికోసం డైరెక్ట్ కింద పెట్టడు కాకుండా ఇట్లా వాల్గా ఫిట్ చేద్దామని చెప్పిండు కదా అన్న. ఒక లోపల సెల్ఫ్ లాగా ఉంది, దాన్ని ఇంకా మంచిగా రెడీ చేసి అలా మానిటర్ సెట్ అయ్యేటట్టు అయితే చేద్దాం. అలాగే సైడ్ PC ఉంటుంది, ముంగట కీబోర్డ్ వచ్చేటట్టు సెట్ చేసుకున్నాం.
సో ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే మెట్లు అయితే రెడీ అయిపోయినాయి. మనకు 4 మెట్లు అయితే వచ్చినాయి అనమాట. మెట్ల నుంచి మనం ఈ విధంగా లోపలికి అయితే రావచ్చు. ఇంత ముందుకు మనం స్విమ్మింగ్ పూల్ తయారు చేసినప్పుడు ఇది కొద్దిగా లోపలికి ఉండే కదా, దీన్ని మళ్ళీ ఒక హైట్కి అయితే తీసుకొచ్చేసినాం. బయట నుంచి చూస్తే డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. ఈ మట్టి అంతా ఎక్కడి నుంచి తీసినామంటే ఆ మెట్ల నుంచి వచ్చిన మట్టే ఇక్కడ అయితే వేసినాం. అంతేకాకుండా ఇప్పుడు మనం తయారు చేయబోయేది గేమింగ్ రూమ్ కాబట్టి మనకు గేమింగ్ సెటప్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న హోల్ అయితే వేసినాం అనమాట. మీరు చూడొచ్చు, దగ్గర డింపాడ వండుకునే అంత స్పేస్ ఉంది ఇలా. ఇందులో మనం మానిటర్ పడుతుంది, CPU పడుతుంది, ఇంకేమైనా పెట్టుకోవాలనుకుంటే అవి కూడా ఇక్కడ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో ఇంకా చాలా మోడిఫికేషన్ చేయాలి. ఇప్పుడు మనకి కింద పడ్డ ఈ మట్టి ఉంది కదా, ఈ మట్టిని అయితే గట్టిగా గుద్దాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ నార్మల్ ఒక ఫ్లోరింగ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. నాకైతే మంచిగా సెట్ అయింది. కానీ గేమింగ్ రూమ్ రెడీ అయినాక ఇలానే ఉంటాయి, ఇట్లా వండుకో. PC ఇట్లా ఉంటాయి. ఇన్నా సరే సార్. ఆడుకుంటారు, ఏడు ఆడుకుంటారు. ఇది ఈజీ అయిపోతుంది అనుకున్నాం కానీ చాలా హార్డ్గా ఉంది. మేము తీసుకొచ్చిన మొద్దు కూడా కొద్దిగా వెయిట్ ఉన్నది. అంటే పట్టుకొచ్చినప్పుడు ఎలకానే ఉండే, 2-3 సార్లు గుద్దిన తర్వాత బరువు అవుతుంది. ఇది అంతా సగం అయింది అంతే, ఇంకా సగం కావాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గుద్దాలి, అట్లయితేనే గట్టిగా అవుతుంది. లేకపోతే మనం మాలేసిన తర్వాత మళ్ళీ గుంతలు అవుతుంది, మంచిగా ఉండదు. ఇప్పుడు మనం కాంప్రమైజ్ కాకుండా ఎంత గుత్తే అంత. చెట్టు కోసం అయిపోయింది కాబట్టి మేబీ గుంత గుడిసెనికి కూడా వస్తారేమో. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లోపల వాళ్ళు వచ్చినట్టయితే మనం ఇది మొత్తం ఇదంతా చేసిన కష్టం వేస్ట్ అయిపోతుంది. చూద్దాం, వాళ్ళు రాకపోతే గుంత కూడా పెట్టడంలో మనకు సక్సెస్ అయినట్టే. కానీ ఫస్ట్కి ఇప్పటికి ఎంత తేడా ఉంది. స్టార్టింగ్ రోజు మేము క్రియేట్ చేసిన ఫుటేజ్ ఒకసారి చూడండి, దానికి దీనికి ఎంత తేడా ఉందో. ఇక్కడ కూర్చున్నా కూడా అక్కడ నుంచి వీడియో తీయగలుగుతుండు. అప్పుడైతే గానే కూర్చున్నాం, ఈ మొద్దుకి యువతలనే భయమైంది అప్పుడు లోపలికి రావాలంటేనే. ఇప్పుడు ఏమనిపించలేదు, ఇక అలవాటు అయిపోయినాం. కులవైంది అది అని అడుగున్నాం, ఎందుకంటే అన్ని ఏర్లు ఉన్నాయి కదా, అంత ఈజీగా కూలది. సో ఇప్పుడైతే దీనికి గుద్దే ప్రాసెస్ కంప్లీట్ చేసేద్దాం ఇక. బేస్ అయితే గుద్దుడు కంప్లీట్ అయిపోయింది, మంచిగా బందోబస్తు అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మంచిగా మాల్ అయితే కలుపుకుంటున్నాం అనమాట. ఈ గుంత తీసినప్పుడే కొద్దిగా ఉసుకెళ్ళింది, మాకు బయటకి వెళ్ళి ఉసుకెళ్ళవలసిన అవసరం అయితే పట్టలేదు. అదే ఉసుకెలా ఒక సిమెంట్ బ్యాగ్ అయితే తీసుకొచ్చినాం, సిమెంట్ కలుపుకొని ఇప్పుడు దీన్ని మంచిగా ప్రాపర్ బేస్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏమనుకుంటాం అంటే చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం కంప్యూటర్ కావచ్చు, అది పెట్టడానికి ఒక బేస్ ఉంది, అది ఇంకా చిన్న చిన్న బేస్ ఉన్నాయి కదా, అవిటలో అయితే లెవెలింగ్ చేసేస్తాం. ఆ తర్వాత మిగిలిన మాల్ని ఇక్కడనే నేర్పిస్తే అయిపోతుంది. ఏమైనా ఇంకో తట్టదేరా. యాక్చువల్గా ఒక 10 బకెట్లు పడతాయని చెప్పేసి మా బావి దగ్గరికి వెళ్ళి పైపు జాపి పెట్టినాం. అడిగి పోయి ఆయనతో మోటార్ పెట్టిన తర్వాత మోటార్ ఎత్తుకోవట్లేదు, మళ్ళీ అక్కడ దూరం నుంచి వాటర్ తీసుకొస్తున్నాను. సో సిమెంట్ వేసుడు అయితే కంప్లీట్ అయిపోబోతుంది. అంతలోనే వర్షం వచ్చేటట్టుంది, ఘోరంగా మొగులవుతుంది. మేము ఎప్పుడు ఇట్లా ఏ వర్క్ పెట్టుకున్నాం ఇట్లా అయ్యేటట్టుంది. లాస్ట్ టైం మేము గడ్డి కట్టలో ఇల్లు చేసినాం కదా, సో అప్పుడు కూడా వర్షం వచ్చే సీన్ అయింది, కానీ కొంచెంలో తప్పిపోయింది. సో అన్న దాని గురించి బాధపడుతుంది, సపరేట్ కూర్చున్నాడు, అసలు వాన వస్తుందా ఏమవుతుంది అని. దీని మీదకి ఒక పరద కప్పుదామన్నా కానీ పరద కప్పిన తర్వాత దాని కిందికి నీళ్ళు వస్తాయి, ఈ సిమెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది వేసింది. సో చూద్దాం మరి వాన రాకుండా ఉండాలని అనుకుంటున్నాం. ఇక ముందుకైతే వెళ్దాం, ఈ వర్క్ చేసుకోండి. ఈ బేస్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ బేస్ మీద సిమెంట్ మంచిగా పడింది. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ గోడలకు అంటి వస్తలేదు, మొత్తం జారిపోతుంది. ఫస్ట్ ఏం చేసినా అంటే కొంచెం టైట్ కలుపుకొని ఈ అద్దిచ్చేసిన, కానీ అది ఏమైతే జారిపోతుంది. సో ఏం చేసినా అంటే మళ్ళీ కొంచెం రుజు కలుపుకునే ఇట్లా కొంచెం వాటర్ లాగా వాటర్ ఏం చేస్తున్నా అంటే ఇట్లా చల్లుకుంటా ఇట్లా పైన రుద్దుతున్నా, కొంచెం ఆగుతుంది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఎంత మొత్తం చుట్టూ ఇదే లెవెల్లో చుట్టూ మొత్తం చేయాలి. చాలా టైం తీసుకుంది, ఎంత టైం పడుతుందో అర్థం కావట్లేదు. ఒక్క స్పేస్ ఇంత స్పేస్ క్రియేట్ చేయడానికి నాకు తెలిసి 10 నిమిషాలు పడుతుంది కావచ్చు. ఆగుతలే అసలు, ఇట్లా కొట్టాలి, దీన్ని అద్దాలి, మస్తు ఘోరంగా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకైతే నువ్వు తెలుసా అట్లా ఇటుకల కూడా అయితే స్మూత్ గా పడుతుంది మట్టిగా. మళ్ళీ మట్టి ఇట్లా అన్న కొద్దీ జారిపోతుంది మట్టి అంతా, అంటే ఇదంతా ఉసుకే జారిపోతుంది మొత్తం.
సో చూస్తారు కావచ్చు అప్పటి నుంచి వర్క్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి. సో బ్యాక్గ్రౌండ్ నేను చెప్పినా కదా ఈ లేయర్కి రావాలి అని చెప్పేసి, ఆ లేయర్కి అయితే ఇప్పుడు మాల్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇది ఎందుకోసము అంటే నేను ఫర్దర్గా చెప్తాను, ఇప్పుడే చెప్పినట్టు లీక్ అయిపోతుంది. అదేంటంటే కింద మనకు ఒక రకంగా వస్తుంది, అది సేమ్ మనకు అదే లెవెల్ అది రావాలని చెప్పేసి దానికైతే ఆ లెవెల్ వేసుకొస్తున్నాం. అది మీకు వీడియోలో ముందు వెళ్తున్నా కొద్దిగా కనబడుతుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఈ పైన ఏరియా మొత్తం ఒక రకంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీనిలోకి వచ్చిన తర్వాత చల్ల ఉంది, కానీ ఆ చల్లదనం ఎట్లుంది అంటే మన సముద్రం దగ్గర ఇట్లా ఉంటుంది కదా ఉప్పులే, ఆ విధంగా అవుతుంది అనమాట చల్లగా. సో దాన్ని కన్వర్ట్ చేయడానికి ఇక్కడ పైన ఒక కోటింగ్ అయితే ఇస్తాం. అది ఏ విధంగా ఇస్తాం ఎట్లుంటుంది అని చెప్పేసి రేపు చూస్తారు మీరు. అది అయిపోయిన తర్వాత ఈ గ్రౌండ్ వర్క్కి రావాలి మళ్ళీ. ఇప్పుడు ఇది మాల కొట్టేసినాం అంతే, ఇది కంప్లీట్ అయినట్టు కాదు, ఇంకా చాలా వర్క్ ఉంది. ఆ వర్క్ ఫర్దర్గా ముందు చూసుకుంటూ వెళ్తారు అనమాట. సో ఇప్పుడైతే మన సిస్టమ్ పెట్టుకునే క్యాబిన్ అయితే ప్రాపర్గా రెడీ అయిపోయింది. ఇంకొకటి మేము చేసిన మిస్టేక్ ఏంటిదంటే వాటర్ పెట్టుకొని ఇక్కడ సెట్ చేసుకున్నానండి. పడుతుందిరా ఈయనే పెట్టాలి ఒక డబ్బా, ఈయనే వాటర్ పడితే మంచిగా ఉంటుంది. ఒకటి ఇంకా చూద్దాం. లాస్ట్ టైం మనం ఎక్కడ చేసినాం, వ్యాన్లో చేసినాం గేమింగ్ రూమ్, అది ఎట్లుంది క్రేజీ వచ్చింది. దానికంటే ఇంకా కొద్దిగా అడ్వాన్స్గా ఉండాలని చెప్పేసి దానికి క్రియేట్ చేస్తున్నాం. దీనిపైన మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఎక్కడైనా ఇంకా గేమింగ్ రూమ్ తయారు చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రాడనరీగా తయారు చేయడానికి అయితే ట్రై చేస్తాం. మీరు ఇటు సైడ్ నుంచి ఇటు చూస్తారు కావచ్చు, అంత ప్రాపర్గా ఉందో లేదో ఒకసారి ఇటుకి రారా, ఇటు వచ్చి ఇటు చూపి ఒకసారి. ఇంకా ఎట్లా పడుతుంది చూడు, మొత్తం ఏదో గుహలో కూర్చున్నట్టున్నది, భలే ఉంది ఏదేమైనా. సో దీన్ని ఇంకా మాడిఫై చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఇక. చలో సో ఇప్పుడు మన సీక్రెట్ గేమింగ్ రూమ్లో ఆల్రెడీ సిమెంట్ వేయడం అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చేసింది. దాని తర్వాత జరగబోయే వర్క్ ఏంటిది అంటే మనకు ఎక్కడెక్కడైతే మట్టి కనబడుతుందో ఆ ఏరియాలో సున్నం అయితే స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం. ఆ స్ప్రే చేయాలంటే కంపల్సరీగా మనకి డబ్బు అయితే కావాలి. మా దగ్గర ఈ డబ్బు ఉన్నది కానీ అలా ఛార్జింగ్ అయిపోయింది, దీన్ని ఇంటికి తీసుకెళ్ళి ఛార్జింగ్ అయితే పెడదాం. సో ఎక్కడెక్కడ మట్టి అవుతుందో అక్కడ సున్నం స్ప్రే వస్తుంది. ఎక్కడైతే మనం సిమెంట్ని వాడినామో ఆ ఏరియాలో ఏమొస్తుంది అంటే ప్రైమర్ విత్ కలర్స్ తోటి, మనకి ఏ కలర్లు కావాలని చెప్పేసి ఆ కలర్లన్నీ ప్రైమర్ తోటి అయితే బ్రష్ తోటి రోలర్ తోటి అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఐటమ్స్ తీసి పెట్టుకున్నట్టయితే రేపు సిమెంట్ ఆరిన తర్వాత డైరెక్ట్గా సున్నం స్ప్రే కొట్టేసి ఆ తర్వాత కలర్స్ అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీనికి వెళ్ళి ఛార్జింగ్ పెడదాం, ఆ ప్రైమర్ కలర్స్ అయితే తీసుకొని వద్దాం. సిద్దిపేటకు వచ్చి నేను చెప్పిన ప్రైమర్ అయితే తీసుకున్న. ప్రైమర్ వచ్చేసి ఇది, దానికి సంబంధించిన 3 కలర్లు బ్లూ, రెడ్, ఎల్లో, వీటిని ఇలా మిక్స్ చేసి మనకి ఎక్కడెక్కడ ఏ కలర్ కావాలో దాన్ని పెయింట్ అయితే వేసుకోవాలన్నమాట. సిమెంట్ ఎండాలి దానికంటే ముందు. సో మనలో వేసి సిమెంట్ ఎండితే రేపు దీన్ని అయితే పెయింట్ వేద్దాం, సూపర్ కనబడుతుంది. సో చూసిగా మన సిమెంట్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ గ్యాప్లో నేను పోయి ప్రైమర్ ఇట్లా అయితే తీసుకొని వచ్చిన. ఇప్పుడు అది ఆరాలి కాబట్టి ఆరేదాకా ఆగి రేపు అయితే పెయింట్ వేసుకుందాం. సో రేపటిదాకా అది ఉంటుందా ఉండదా అంటే అది మన చేతిలో లేదు, మన ప్రకృతి చేతిలో అయితే ఉందన్నమాట. మీరు రోజు మొత్తం ఘోరంగా మొగులైంది. పొద్దుగాల మొగులైంది, మధ్యాహ్నం ఎండ కొట్టింది, మళ్ళీ ఏం లేనట్టుగా ఇప్పుడు మళ్ళీ ఘోరంగా మొగులైంది. సో ఈ మంత్లో వానలు అని చెప్పేసి అన్నారు, మేబీ వర్షం ఇట్లా పడుతుండొచ్చు. ఏం చేద్దామంటే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన దగ్గర పెద్ద రెయిన్ కవర్ ఉంది కదా, దాన్ని మొత్తం ఆ చెట్టు మీగలు కప్పి మొత్తం క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసినా సరే ఆ గడ్డ మీకు నీళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇట్లా గడ్డ లెక్క వేస్తున్నా. ఒకవేళ వాటర్ వచ్చినా కానీ సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట. సో దీన్ని ఇంత వేసుడు కాదు, దీన్ని కాపాడుకోవాలి. అట్లయితేనే మీకు టోటల్ ప్రజెంటేషన్ అయితే చూపించగలుగుతాం రేపు. సో చూద్దాం మనం ఆపినంత నీళ్ళు ఆగుతాయా మరి అయినా ఉరిపోతాయా. ఎందుకంటే ఆ మొట్టుకు అటు సైడ్ ఒక చిన్న హోల్ ఉంటుంది ఎయిర్లల్లో, అల్లకెళ్ళి వచ్చి అలా పడ్డా అల్లనే పడతాయి, అది మొత్తం కూలిపోతుంది. సో ఏదైనా జరగచ్చు, అందుకే అక్కడ వాటర్ పడకుండా చూడాలి మ్యాక్సిమం. కొద్దిగా రిస్కే, ఏదో ఒక ట్రై చేసి దీన్ని కాపాడదాం. కింది సైడ్ అయితే బందోబస్తు చేసేసినాం. బందోబస్తు అంటే సైడ్లకు కింది సైడ్ కాలువలు ఇట్లా కట్టలకి వేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇది మీద ఏరియా అనమాట. ఒకవేళ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ నుండి వాటర్ వచ్చినాయి అనుకోండి, అన్నీ మొదట్లోకి ఇంకుతాయి. మొదట్లోకి ఇంకినట్టయితే మనది ఏదైతే బంకర్ ఉందో దాని మీదికి వెళ్తాయి వాటర్ అని, అప్పుడు మీది కప్పు ఊలిపోయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అసలు దీని ఏర్లలోకే వాటర్ పోకుండా వేయాలి అంటే మనం ఇప్పుడు పైన సైడ్ కూడా ఒక కట్ట కట్టుకొని కాలువ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఏదైనా వాటర్ వచ్చినా సరే దీనికి తగిలి సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట. ఈ ఏరియా మనకు కొద్దిగా ప్రొటెక్టివ్ అవుతుంది. సో ఇప్పుడు మీద కూడా ఒక కాలువ తీసి ఒక కట్ట లాంటిది అయితే వేస్తున్నాం. దీని తర్వాత కవర్ కప్పుదాం.
సో ఇప్పుడైతే దీనిపైన కవర్ అయితే కప్పబోతున్నాం. మొత్తం చుట్టూ మట్టి గడ్డలు అయితే పోసినాం అనమాట, వాటర్ రాకుండా. అసలు ఇవాళ ఎక్కడ దాకా వర్క్ అయిందని నేను మీకు చూపిస్తాను. మనం అనుకున్నట్టుగా స్టెప్స్ అయితే రెడీ అయిపోయినాయి, దానిపైన సిమెంట్ అయితే పడ్డది, అది ఆరాలి. లోపలికి కనుక వెళ్ళినట్టయితే మెల్లగా ధర ఈ ఏరియాలో మొత్తం సిమెంట్ తోటి ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా లైట్ అంటే బురద ఉండేటట్టు సిమెంట్ వేసినాం అనమాట. ఇది ఆరిన తర్వాత స్మూత్గా అవుతుంది. దీనిపైన ఎట్లా అనుకుంటున్నాం అంటే కలరు డబల్ వేద్దాం అనుకుంటున్నాం. అది మీకు రేపు కనిపిస్తుంది, నేను ఫస్టే రివీల్ చేస్తలేను. ఇంకా చాలా వర్క్ ఉంది. మీరు అక్కడ చూడొచ్చు, ఒక ఏరియా వరకు మనకు సిమెంట్ రావాలని చెప్పినాయి కదా, సూపర్ కనబడుతుంది. మనం లాస్ట్ టైము ఇందులో స్విమ్మింగ్ పూల్ చేసినాం కదా, అప్పుడే ఈ విధంగా సిమెంట్ తోటి మొత్తం కోటింగ్ ఇచ్చి స్విమ్మింగ్ పూల్ చేస్తే మంచిగా ఉన్నట్టున్నది. నాకు అట్లున్నది, అది భలే ఉంది. అక్కడ నీళ్ళు పడితే ఎక్కి ఇందాక వస్తాయి. ఒకవేళ మీ సపోర్ట్ వచ్చి మీరు కావాలనుకుంటే దీన్ని మొత్తం సిమెంట్ తోటి నింపేసి ఆ విధంగా కూడా ట్రై చేద్దాం, ఒకవేళ ఇది ఆగుతుంది అనిపిస్తే. సో ఇది ఈరోజు జరిగిన వర్క్. జస్ట్ సిమెంట్ కోటింగ్ అయింది, కింద బెడ్ అయింది, మెట్లు అయితే అయిపోయినాయి. రేపు కలర్ చేసుకున్న తర్వాత దాన్ని గేమింగ్ రూమ్లోకి అయితే కన్వర్ట్ చేసేద్దాం. ఇప్పుడేం చేద్దామంటే కవర్ కప్పుతాం. దీన్ని తయారు చేసింది ఎంత ఉందో దానికంటే ఎక్కువ దీన్ని కాపాడడానికి మేము చేసే ఎఫర్ట్ అయితే అంతగానే ఉందన్నమాట. ఏమైందిరా ఇప్పిరారా, దరి సో మొత్తానికి అయితే కవర్ అయితే కప్పేసినాం. మీరు అక్కడ చూడొచ్చు, మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే టైట్గా కట్టినాం. ఎంత గాలి వచ్చినా సరే ఎగిరిపోదు. ఒకవేళ వర్షం వచ్చి వాటర్ ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటట్టు అయితే చేసినాం అనమాట. మనం ఎంత చేసినా సరే పైన ఒక చిన్న హోల్ పడ్డట్టు అయితే మళ్ళీ వాటర్ అయితే వచ్చేస్తాయి. మనం చేసే ప్రయత్నం మనం చేద్దాం, చూద్దాం. మరి ఇన్ని రోజులు మొగులైంది వానాలు కొట్టకుండా వేయింది 2-3 సార్లు. మరి ఇవాళ కూడా అట్లే అయితే ఒక 2 రోజుల్లో వీడియో అయిపోతుండే. రేపు అయిపోతుంది వీడియో. అసలు రేపు ఇవాళ ఒక నైట్ టైం ఇస్తే సరిపోతుండే. చూద్దాం మరి రేపు వీడియో తెలుస్తుంది మీకు ఏం కథ అని చెప్పేసి. చలో రేపు మార్నింగ్ కలుద్దాం, బాయ్. ఈరోజు వచ్చేసి డే 2 నైట్ అయితే వర్షం ఏం పడలేదు. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్గా సర్వైవ్ అయితే అయిందనమాట. వానకైతే మొత్తం తీసి చూసే వరకల్లా మనం నిన్న చేసిన సిమెంట్ వరకు మొత్తం ఎండింది. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా స్ట్రాంగ్ అయింది. నిన్న మట్టితో ఉన్నప్పుడు ఈ మూలపైన అడుగు పెట్టినట్టయితే ఇది కూలిపోతుండే. ఇప్పుడు మనకి సిమెంట్ తోటి గట్టిగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నడిచేటప్పుడు కూడా ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు అనమాట. సో బయట మీరు చూసినట్టయితే స్టెప్స్ వరకు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సేమ్ లోపలికి కనుక మనం వచ్చేసినట్టయితే ఈ లోపల కూడా సిమెంట్ తోటి ఫస్ట్ రఫ్ కోటింగ్ అయితే ఇచ్చినాం. ఆ తర్వాత కొద్దిగా మంచిగా ఉండాలని చెప్పేసి సిమెంట్ లిక్విడ్ కోటింగ్ అయితే ఇచ్చినాం అనమాట. చూడడానికి మీకు ఇది పచ్చి కనబడుతుంది కావచ్చు, కానీ ఇది కూడా ఎండింది, ప్రాపర్గా భలే ఉంది. దాని తర్వాత ఇక్కడ సైడ్కి మనం ఏదైతే కోటింగ్ ఇచ్చినామో ఇది కూడా ఎండింది. ఇప్పుడు టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు మనం దీన్ని ఫర్దర్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ని చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే మనం స్టార్టింగ్లో క్యాంపింగ్ ముందే ఈ విధంగా క్రియేట్ చేసి ఉంటే భలే ఉంటుండే. ఆ తర్వాత మనం స్విమ్మింగ్ పూల్ తయారు చేసినాం కదా, అప్పుడు కూడా దీనికి ఇంకా గట్టి కోటింగ్ ఇచ్చినట్టయితే మనం వానకాయలు అవి వేయకున్నా మేబీ వాటర్ ఆగుతుండే కావచ్చు అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీ సపోర్ట్ వచ్చినట్టయితే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి మంచి సిమెంట్ కోటింగ్ ఇచ్చి మళ్ళీ ఒకసారి స్విమ్మింగ్ పూల్ అయితే తయారు చేద్దాం. వేరే రకంగా ఇక్కడ నింపినట్టయితే మెట్ల మీద దాకా నీళ్ళు ఉంటాయి, ఆ విధంగా ట్రై చేద్దాం. కూలిపోతుందా ఉంటుందా చూద్దాం. మనకి ఇది గేమింగ్ రూమ్ కాబట్టి మెయిన్ ఏరియా వచ్చేసి మన గేమింగ్ పీసీ పెట్టే ఏరియా అనమాట. ఆ ఏరియా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, భలే క్రియేట్ అయిపోయింది. ఏదేమైనా ఎక్కడ చూసినా సరే ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ రోజు జరగబోయే నెక్స్ట్ ప్రాసెస్ చెప్పబోయే ముందైతే ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ వరకు వచ్చేసి కలరింగ్ ఇచ్చుకోవాలి. మొత్తం ఈ సిమెంట్ కావచ్చు, మటీరియల్ కావచ్చు, మొత్తం కలరింగ్ రావాలి. సో ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ మటీరియల్ కనబడుతుంది కదా, దీనికి మొత్తం సున్నం కోటింగ్ ఇద్దాం. మా దగ్గర నార్మల్ మందు కొట్టే డబ్బు ఉంటుంది కదా, ఆ డబ్బా అయితే తీసుకొచ్చిన డైరెక్ట్ గా సున్నం కలిపేసి డబ్బాతోనే కొట్టచ్చు అంటుండేడు. మరి సో దాని డబ్బాతో ఆగినట్టయితే మొత్తం సిమెంట్ కోటింగ్ ఇచ్చేస్తాం. ఆ తర్వాత కింద అక్కడిక్కడ సున్నం పడుతుంది కదా, ఆ తర్వాత ఈ సిమెంట్ కోటింగ్ మీదకి వెళ్ళి కలర్స్ అయితే వేసుకుందాం. 3 కలర్లు వచ్చిండ్రా, రెడ్, ఎల్లో, బ్లూ. ఎక్కడెక్కడ ఏ కలర్లు కావాలి, లేకపోతే నీకు నచ్చినట్టు ఇలా డబ్బల్ తీసుకుందాం ఉన్నావు కదా, ఆ డబ్బల్ అన్న తీసుకుందాం. ఎట్లయినా సరే మొత్తం మారిపోవాలి. ఎట్లుండాలంటే లోపలికి వచ్చి చూస్తే గేమింగ్ రూమ్ లో అంటే గుహ లెక్క మనం తయారు చేసిన లెక్క ఉండదు, ఏదో వెరైటీ వచ్చినట్టు ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ వరకు మనం చేయాల్సింది సున్నం కొట్టుకుందాం. ఫస్ట్ సున్నం కలుపుకొని అసలు మన డబ్బలకి సున్నం వస్తుందా లేదా చూద్దాం. అదే మెయిన్ వర్క్ ఇది చేంజ్ కానీ. సో ఇప్పుడు వెళ్ళి సున్నం కలుపుకుందాం, చలో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సున్నం కోటింగ్ అయితే ఆల్రెడీ మట్టి మీద పడ్డది, కాకపోతే అది ఏర్పడలేదు. సిమెంట్ మీద పడ్డదేమో కొద్దిగా ఏర్పడుతుంది. సున్నం ఎప్పుడైనా సరే మనం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలకు అది తెల్లగా కూడా స్టార్ట్ అవుతుంది. చూద్దాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటున్నాం. ఆ లోపల దీనికి పడ్డ సున్నం ఏమైనా కనబడదా లేదా అని చెప్పి, ఒకవేళ కనబడకపోతే దాన్నే మళ్ళీ చిక్కగా కలుపుతాం. ఇంతకు కొంచెం పల్సైనట్టు అనిపిస్తుంది. చూద్దాం. మరి వెళ్తాంట వారు 10 minutes లా చూద్దాం. ఆరితే తెల్లగా అవుతుండొచ్చు. మరి ఇంకా ఒత్తుగా వాడాలా మరి ఆ లెక్క ప్రకారం.
సరే మనకు కాస్తే అర్థమవుతుంది. గివిట్లలో పడ్డ చూడు గట్లా పడాలి అనే పెట్టాలన్నట్టు ఇట్లా మెల్లగా పోవాలి. ఇక పడకపోయి డైరెక్ట్ చీపురు కడతాడు దర్సడే అదేంటి తట్టలా కలపాలి డైరెక్ట్ కలిపి కొట్టుడే అయిపోతుంది. ఒక 10 నిమిషాలు ఆగి చూద్దాం మరి ఆరిందా లేదా. ఇప్పటిదాకా మీరు చూసారు కావచ్చు నార్మల్గా స్ప్రే డబ్బాతో స్ప్రే అయితే కొట్టినాం కదా, అది ఆరిపోయేంత వరకు ఆగినాం కానీ అంత ఎఫిషియెంట్గా లేదు. అది ఇది ఏం చేసినట్టు నేను సున్నం తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ గోడ కొట్టినా అది ఆగింది. దాన్ని చూసిన తర్వాత మాకు ఏం ఐడియా వచ్చిందంటే డైరెక్ట్ చీపురు కట్టు ఉంటుంది కదా దాంతో సర్దామని చూస్తున్నాం. ఒకసారి కొట్టి చూస్తా ఆగింది అనుకోండి ఇక దీంతో అవుతుంది పని. ఇగో ఏం లేదు ఇలా ముంచాలి కొద్దిగా మరీ డబ్బాతో కొట్టిన దానికంటే నయమే అనిపిస్తుంది. సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు మనం చీపురు గడతో ఇట్లా సరిచినట్టు చేస్తున్నాం కదా, అది కొద్దిగా ఒక కోటింగ్ లెక్క వస్తుంది. మరీ ఈ సిమెంట్ దాని మీద వచ్చినట్టు ఒక లేయర్ కోటింగ్ రావాలంటే కష్టం, ఎందుకంటే అదంతా మట్టి కదా, ఓ దగ్గర పట్టుకుంటుంది ఓ దగ్గర పట్టుకోలేదు. సో అందుకే చీపురు గడతో కొద్దిగా సరిచినట్టు చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పైన ఏరియా మొత్తం వస్తే అయిపోతుంది. అది ఎండిన తర్వాత ఇంకా క్రేజీ కనబడుతుంది కావచ్చు, దాన్ని అక్కడికి ఆపేస్తాం. అంటే కొద్దిగా మట్టి ఉండాలి, కొద్దిగా సిమెంట్ ఉండాలి. ఇప్పుడు ఎక్కడైతే సిమెంట్ ఏరియా ఉందో ఆ ఏరియా పైన వేరే కలర్స్ వేసుకుందాం. ఫస్ట్ సిమెంట్ వాడి అది ఆరాలి. అరే బయట సైడ్ కూడా ఇట్లా ఆర్చ్ లెక్క రావాలి. చెప్పినా నేను ఈ మెట్ల పక్క పంట రావాలి. సిమెంట్ ఏరియా లేని కాడ ఏరియా ఉందో అది మొత్తం బయట మొత్తం నింపాల్సిన అవసరం లేదు, మొత్తం ఇలా ఆర్చ్ లెక్క రావాలి అంతే. ఈ పక్క జస్ట్ ఇంపాక నేను దర్శనుడు ఇక్కడ దర్శకుండా పోతే అయిపోతుంది అంతే. ఈ పైన ఏరియా చూసుకుందాం, దాన్ని కూడా కొట్టేసాలి. సున్నం వేసి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పెయింట్ వేసేసి ఒకటే ఉంది, పెయింట్ వేసేసి అయిపోతుంది ఇక. సో ఫైనల్ గా సున్నం వేసిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే సున్నం వేయక ముందు కొద్దిగా చీకటి ఉంటుండే కదా, సున్నం పడంగానే అక్కడ నుంచి ఎండ మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి ఇలా లైటింగ్ అయితే పెరిగిపోయింది అనమాట. మీరు ఇక్కడ పైన మొత్తం వేసినప్పుడు కింద పడ్డదంతా ఇది బురద అయింది. ఇది ఆరేంత వరకు ఆగాలి. ఇది ఆరిన తర్వాతనే మనం ఈ సిమెంట్ కూడా రాసిన కోటింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ చెప్పినా కదా మీకు, ప్రైమర్ వచ్చేసింది, 3 కలర్స్ వచ్చేసినాయి, మీరు ఆల్రెడీ చూసిగా వచ్చేసాడే. వాటిని మిక్సీ చేసుకొని డైరెక్ట్ వేసుడే ఉంటుంది. ఈ లెవెల్ అంటే ఒక్కొక్క 3 లెవెల్ వస్తుంది, కింద డౌన్లో వస్తుంది, మెట్లకు వస్తుంది, అక్కడ టీవీ పెట్టుకునే ఆ ప్లేస్లో అయితే వస్తుంది. ఆ 3 కలర్స్ ఏ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేసి వేద్దామని చెప్పేసి ఇది ఎండిన తర్వాత డిసైడ్ అవుదాం. నాకు తెలిసి రేపే అయ్యేటట్టుంది. ఇది మొత్తం బురద అయింది, బాగా నీళ్ళు పడ్డాయి, గోడ పడ్డది ఆరిపోయింది కానీ కింద ఉన్నది ఆరతలేదు. ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సిన పార్ట్ ఇదే మళ్ళా. సో చూద్దాం, ఇది ఆరిన తర్వాత మళ్ళీ కలుస్తాం. మనం అనుకున్నట్టుగానే నైట్ అయితే ఫుల్ వర్షం కొట్టింది, కవర్ కప్పిందే బెటర్ అయింది. కవర్ కప్పినా సరే కొన్ని వాటర్ అయితే వచ్చినాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్ని వాటర్ అసలు ఇవి ఎట్లకి వచ్చినాయి, మెట్ల మీగలు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ మనం పైన ఎక్కడెక్కడైతే సున్నం కొట్టినామో ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇక్కడ నుంచి జల్లిచ్చున్నట్టయితే సున్నం అంతా కింద పడిపోతుండే. ఈ నీళ్ళు నాకు ఈ మెట్ల మీగలు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇటు సైడ్ కవర్ కొద్దిగా డౌన్ అయి ఉండే, అక్కడ హోల్స్ పడి ఇక్కడ నుంచి వచ్చినాయేమో. మీరు చూడ చిడికి మొత్తం పదనైపోయింది. దీనివల్ల ఈ వాటర్ వచ్చేసి ఇక్కడ ఆగడం వల్ల ఈ బేస్ ఆరలేదు. ఈ వాటర్ రాకపోయి ఉండి ఇప్పుడు బేస్ ఆరిపోయిండు. డైరెక్ట్ ఫర్దర్గా మనం కావాల్సిన ఆ కలరింగ్ అయితే వేసుకునే వాళ్ళం అనమాట. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏం చేద్దామంటే మన దగ్గర చీపురు కట్ట ఉంది కదా, దీంతో వాటర్ అని దగ్గరికి అనుకుంటా మ్యాక్సిమం వాటర్ అయితే తీసేయడానికి ట్రై చేద్దాం. తర్వాత ఇది ఆరుతుంది అప్పటి వరకు. ఈరోజు నైట్ వర్షం కూడా పోతే రేపన్నా పెయింట్ వేసుకోవచ్చు. ఒక్కొక్క స్టార్ట్కి బంద్ చేసుకుంటా అంది. సో దగ్గర మనం వేసిన సున్నం ఆరడానికి 3 days టైం అయితే పట్టింది. ఆ 3 రోజులు వర్షం నుంచి కాపాడడానికి దాన్ని కవర్ వేసినాం, అది కథ అయింది. మధ్యలో ఒక రోజు నేను ఆల్రెడీ మీకు చూపించినా కావచ్చు, మెత్తబడ్డది, కొద్దిగా వాటర్ వచ్చినాయి అది అని చెప్పేసి. అది కూడా ఆరిపోవడానికి మాకు ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా అయితే పట్టింది అనమాట. ఓవరాల్గా ఇప్పుడు వచ్చేసి మన ఈ గుహ అయితే ఈ విధంగా ఉంది. గుహ అనుకోవచ్చు, గేమింగ్ రూమ్ అనుకోవచ్చు, కేవ్ అనుకోవచ్చు, సీక్రెట్ రూమ్ అనుకోవచ్చు, మీరు ఏ పేరు పెడితే అదే. సో ఓవరాల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, మనం వేసిన సున్నం మొత్తం ఆరిపోయింది, భలే కనబడుతుంది ఇప్పుడు తెల్లగా. ఇది ఓన్లీ పైపాటు మాత్రమే, మనకు మట్టి అనేది కనబడు బంద్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు ఏం చేద్దామంటే ఇది ఏరియాని మొత్తం క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న తర్వాత నేను మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నా కలర్స్ వేసుకుందాం అని చెప్పేసి. ఇప్పుడు మన దగ్గర 3 కలర్స్ ఉన్నాయి, ఎల్లో, రెడ్, బ్లూ. ఇప్పుడు దానిలో ఒక కలర్, ఈ సైడ్లకు ఒక కలర్, ఈ కింద ఒక కలర్. ఆ విధంగా అయితే ఇప్పుడు మేనేజ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈ ఏరియాని అయితే క్లీన్ చేసుకుందాం.
అరే ఈ మట్టి అంతా కొట్టేసాయి. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 4 days అవుతుంది. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దీని అసలు చూడని పర్సన్ ఒకడు ఉన్నాడు మన దానిలో. వాడిని వెళ్తా వాడి రియాక్షన్ మీరు చూడరు. అరే వాడిని ఫేస్ ఏది వాడు ఎట్లా రియాక్ట్ అవుతుందో కనబడాలి. రే దారా జింగడే దారా వాడిని కిందికి కూడా రానియాలి అటే కూడా రాని చెప్పేసి వాడిని నాన్నే ఆపినదా. వాడికి బయట సున్నం చూసి బెదురుతున్నాడు. ఏనా అయ్యా నువ్వు లాస్ట్ చూసినప్పుడు ఇక్కడ ఏముండేరా? లాస్టా స్విమ్మింగ్ పూల్ లాస్ట్ గంతే స్విమ్మింగ్ పూల్ ఉండేగా అది ఎట్లా కన్వర్ట్ అయిందో చూడు. మళ్ళీ ఇట్లా లోపల ఫేస్ అయ్యా అయ్యా ఎట్లుందిరా? మంచిగా చూసిన. ఇప్పుడు ఇంకా ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఇంకా మొత్తం మారిపోతుంది. అవసరం కూడా లోపల ఒక బెడ్ వేద్దాం, ఒక రూమ్ గేమింగ్ రూమ్ తయారెత్తున్నాం దాన్ని. రోజు వెళ్తుంది ఏం జరుగుతుందో. 4 రోజులకు ఒకసారి వస్తే గిట్నే ఉంటుంది. బెదురుతున్నావు ఇప్పుడు ఇంకా మొత్తం తయారైనా కొత్త విడిగా పడిపోవాలనే. సో ఇప్పుడు అయితే దాన్ని క్లీన్ చేసుకొని కలర్ కలుపుకొని కలర్ వేసి స్టార్ట్ చేద్దాం. సిమెంట్ వేసి అన్న సిమెంటే మొత్తం మాలు కలిపి కథ అంతా వీడియోలో చూస్తావు నువ్వు వచ్చినాడు. కానీ ఎన్ని రోజులు ఎత్తుండో మా వాళ్ళు మొత్తం ఏది మాడిఫై చేసేసి మొత్తం ఇంట్లో ఉన్నట్టు లోపల కూర్చుంటే జింగి నువ్వు 4 రోజులు ఎట్లుంటే మంచిగా పని తప్పించుకున్నాం. ఎంత సిమెంట్ వేస్తుండే ఎంత ఇబ్బంది తెలుసా? మంచిగా ఉంది. శేఖర్ బ్రో నేను మెసేజ్ దీనికి మేస్త్రి కింద దిగబడుతుంది అని ముద్దులతో గుద్ది మరి వేసాం. మాలు అర్థమవుతుందా? ఎలాంటుందో ఏవైనా గట్టే లేదు ఇప్పుడు కూర్చుంటే మంచిగా చాలా అబ్బా కొడుపండి 4 పొడికి వేసేరి పండుకురా. నూకిన తర్వాత మస్తు అయిందిరా. ఇప్పుడు ఇంకా కలర్ వేసి కలర్ ఎండితే ఇంకా మస్తు అవుతుంది కావచ్చు. సున్నం వేసినాం అందుకే చల్లని ఆగరా. ఇదే సిమెంట్ ఇంకా పైకి తీసుకొని నీళ్ళు పడదా వీళ్ళనే హౌజు అరే అయితేనా మా అవుతేనా దానికి గింత దొడ్డు లేయర్ వేయాలి సిమెంట్. అట్లా అయితే బయటికి జల్లి అయ్యి కారా ఉసుక మత్తుకుని సిమెంట్ ఒక 2 సంచులు తెచ్చినాం అనుకో మెట్ల దాకా వేదాకా లెవెల్ చూసుకుని రావాలి. గీ హైట్ వస్తుంది ఆయన కూలితే కూలదారా కట్టిన వారు ఇదివరకు ఏమన్నా కూలని చెప్తాడు. అయితే సిమెంట్ అంతా నాని మెల్ల బయటికి జల్లిచ్చి ఆయన మెత్తబడి కూలింది అనుకో కథమే. సిమెంట్ ఎందుకన్నా సిమెంట్ ఎందుకు అంటే డైరెక్ట్ వాడదామా? కాదన్నా సిమెంట్ ఇట్లా కడుగుతుంది. సిమెంట్ తడిసి లోపల మట్టి తడిసి అది ఇట్లా మొత్తం నరమై కూలుతుందేమో అంటారు నేను. ఇదైతే కానీ ఇది అయినా చూద్దాం. ఫస్ట్ గేమింగ్ రూమ్ అయితే కానీ అరే షెల్ఫ్లు కూడా అన్ని క్లీన్ చేసారా? వాడిది గబిడి మీద కూడా ఉన్నది. అంత కింద పడిపోతే కలర్ వస్తుంది. గబిడి మీద కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి కలర్ స్టేజ్కి అయితే వచ్చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లో కలర్ అయితే ఇస్తున్నాం. ఎల్లో కలర్ ఎక్కడ వస్తుంది అంటే ఇంతకుముందు చెప్పినా ఇటు ఒక హాఫ్ కలర్, ఆ తర్వాత అటు సైడ్ వస్తుంది, అటు సైడ్ వచ్చింది ఇటు సైడ్ వస్తుంది అని చెప్పేసి ఈ ఎల్లో కలర్ని ఇక్కడ కరెక్ట్ సెంటర్ తీసుకొని ఇటు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫస్ట్ బ్రష్ ఫస్ట్ కలర్ అయితే మొదలు పెడుతున్నాం. పడుతుందంటారా? పడుతుంది. ప్యూర్ సింగిల్ డబుల్ వేస్తే నీట్ వస్తుంది. డబల్ వేద్దామా? డబుల్ వేద్దాం. మొదలు పెట్టేస్తున్నాం మరిగా. ఇవి మొత్తం రెడీ అయిన తర్వాత ఇటు దిక్కోవాలని వస్తే బెదురుతారు కావచ్చు. ఈ పొక్కల గిదేంది సెకండ్ వేసుకుంటే అంతా పోతుండొచ్చుగా. కూడా కలర్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ప్రజెంట్ ఎల్లో కలర్ అయితే కొద్దిగా అంత అయితే వేసినాం. ఇటు సైడ్ వేయని దిక్కు వేసిన దిక్కు మీకు తేడా కనబడుతుంది కావచ్చు. జస్ట్ 1 కోటింగ్ మాత్రమే. దీని మీకు ఇంకొక కోటింగ్ వస్తుంది మనకు లేయర్. అప్పుడు ఇంకా క్రేజీగా అనిపిస్తుంది. ఏదేమైనా భలే అనిపిస్తుంది. ఇక్కడ కింద కలరు మొత్తం మనం ఐటమ్స్ అన్ని రెడీ చేసిన తర్వాత ఎట్లా కనబడుతుందేమో. సో ఫటాఫట్ దీని అయితే కంప్లీట్ చేసేస్తా.
ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇటు సైడ్ మొత్తం ఎల్లో కలర్ కంప్లీట్ చేసినాం, అటు సైడ్ మొత్తం బ్లూ కలర్ కంప్లీట్ చేసినాం. బ్లూ కలర్ ఉన్న సైడ్ మనకి ఏవైతే షెల్ఫ్లు ఉన్నాయో అటు సైడ్ ఎల్లో కలర్ వస్తుంది మీద, ఎడికైతే ఎల్లో కలర్ ఉందో అవిటి మీద బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట. సో లుక్ అయితే చూడడానికి ఓవరాల్ గా సూపర్ ఉంటుందేమో అనుకుంటున్నా. ఆ తర్వాత కింది కలర్ అయితే ఇచ్చేద్దాం. అటు సైడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే, ఇటు సైడ్ కూడా కొద్దిగా ఈ షెల్ఫ్లు ఉన్నాయి కదా వీటి కూడా టచ్ అప్లు ఇచ్చేసి తర్వాత కింది పార్ట్ అయితే చూసుకుందాం. ఇక్కడ ఏమంటుంది అక్కడ ఎల్లో అంటున్నట్టుంది, కొద్దిగా బ్లూ కొద్దిగా ఆని. సో ఏదేమైనా క్రేజీ కనబడుతుంది. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఎందుకు ఆపోజిట్ లో తీసుకున్నాం అంటే మనం ఒకవేళ ఇక్కడ కూర్చున్నా సరే రెండు సైడ్లు రెండు కలర్లు కనబడతాయి, చూసేలో కూడా కొద్దిగా క్రేజీ కనిపిస్తుంది. ఇటు సైడ్ కూర్చున్నప్పుడు ఇదికో కలర్, ఇటు సైడ్ కూర్చున్నప్పుడు ఇదికో కలర్. ఇంకా మనం ఇంకా మెయిన్ రెడ్ కలర్ ఇప్పలే, రెడ్ కలర్ ఇప్పి రెడ్ కలర్ పడ్డ తర్వాత అసలైన మజా కనిపిస్తుంది. రెడ్ కలర్ తోటి ఇంకేమైనా వేయాలి మొత్తం ఈ డెకరేషన్స్ అవి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత భలే ఉంటుంది కావచ్చు. ముందుకు వెళ్తున్నా కొద్దిగా మాకే క్రేజీగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మొత్తం ఇంకేమైనా టచ్ అప్లు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. సో కలర్ అయితే వేసడం అయిపోయింది. కింద మీరు చూసినట్టయితే రెడ్ కలర్ వేద్దామని రెడ్ కలర్ తీసుకొచ్చినాం, దాన్ని కలిపిన తర్వాత పింక్ కలర్ అయింది. ఇందులో మిస్టేక్ ఏం లేదు. సో ఓవరాల్ గా పింక్ అయితే అయిపోయింది అనమాట. ఇటు పింక్, అటు ఎల్లో, అటు బ్లూ, మొత్తం కలర్స్ అయితే వేసడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి ఆరేంత వరకు వెయిట్ చేద్దాం. ఆరు అయిపోయిన తర్వాత కొన్ని టచ్ అప్లు ఉన్నాయి, ఆ టచ్ అప్లు ఇచ్చేసినట్టయితే మొత్తం ఓవరాల్ గా మన కలరింగ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత దీనిలో తీసుకురావాల్సిన ఐటమ్స్ అన్ని సెట్ చేసి డైరెక్ట్ గా మీకు గేమింగ్ రూమ్ అయితే చూపిస్తాం. సో ఇప్పుడైతే ఇది ఆరేంత వరకు వెయిట్ చేద్దాం. మొత్తం గోడలకంతా కలర్ వేసుకున్నాం, అయినా ప్లేన్గా కనిపిస్తుంది. దానికోసం మీరు చూస్తారు కదా చిన్న డిజైన్ అని ట్రై చేస్తున్నాం. ఇదైతే ఈ పార్ట్కి సరిపోద్ది ఇలాంటిది. నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. చూడాలి. మా దగ్గర మళ్ళీ మెయిన్ టాస్క్ ఏంటంటే బ్రష్లు ఇచ్చిన్నది, దానికోసం ఏం చేసినామంటే కట్టెకి బట్ట చుట్టి దీంతోనే అద్దుతున్నాం మెల్లగా. చూడాలి. ఇదైతే వర్కౌట్ అయింది. ఇంకా నెక్స్ట్ దానికి ఇది వర్కౌట్ అవుతుందో కాదో అర్థం కావట్లేదు, చూద్దాం. మోస్ట్లీ అయితే కొంచెం కలర్ఫుల్గా కనడానికి చేస్తున్నాం దీన్ని అంతే. ఇంకా సో ఫైనల్గా 4 days నుంచి మనం కష్టపడి తయారు చేసిన అండర్ గ్రౌండ్ గేమింగ్ రూమ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా ఏ విధంగా ఉందని చెప్పేసి. స్టార్టింగ్లో మీరు ఇక్కడ చూసినట్టయితే 2 చైర్లు అయితే వేసి పెట్టిన ఎవరైనా గెస్ట్లు వస్తే కూర్చోనికి, జస్ట్ ఫర్ జోకు ఎవరైనా దీనిలో కూర్చున్నా కానీ ఆపాయి కానీ జస్ట్ లుక్ కోసం అయితే అట్లా పెట్టినాం అనమాట. తర్వాత మన దగ్గర ఉన్న 2 చెట్లను అయితే ఈ విధంగా పెట్టేసినాం. ఇంతకుముందు మనం ఇక్కడ క్యాంపింగ్ చేసినప్పుడు లేకపోతే స్విమ్మింగ్ పూల్ చేసినప్పుడు ఫస్ట్ టైం గుంత తీసినప్పుడు కూడా వీటిని వాడలేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్టింగ్లోనే మనకు కొద్దిగా నేచర్ వైబ్ అయితే వస్తుంది అనమాట, ఈ ఆకులతోటి చెట్లతోటి మొత్తం. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఈ లైటింగ్ తోటి అలాగే ఈ మెట్లతోటి కనుక చూసినట్టయితే ఒక డిఫరెంట్ గేమింగ్ రూమ్ లుక్ అయితే మనకి స్టార్టింగ్ నుంచి రావడం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఒకసారి ఎట్లా కనిపిస్తుందో. ఈసారి కొత్తగా ఇక్కడ మెట్లను అయితే మాడిఫై చేసినాం. మీకు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ వీడియోలో నేను చెప్పినా కావచ్చు, అండర్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ వీడియోలో మెట్లు వస్తాయి తర్వాత చేంజ్మెంట్ చేస్తామని చెప్పేసి. అదే విధంగా ప్రాపర్ ఇవ్వడానికి అయితే ట్రై చేసినాం. మెట్లకు ఒక కలర్, ఇటు సైడ్ ఒక కలర్, ఇటు సైడ్ ఒక కలర్, మధ్యలో లైటింగ్. స్టార్టింగ్ నుంచే వైబ్ మీరు ఎంజాయ్ చేసేయచ్చు. మనం మెల్లగా లోపలికి వచ్చేసినట్టయితే ఇందులో మీరు చూసినట్టయితే కూర్చోవడానికి ఒక చిన్న సీట్ లాంటిది ఉంది. ఓవరాల్గా ఇది గేమింగ్ రూమ్ అని చెప్పేసి తెలవాలి అంటే మనకు కంపల్సరీగా పీసీ అయితే ఉండాలి. కాబట్టి పీసీ వచ్చేసి ఎక్కడుంది అంటే ఇదిగో పీసీ కూడా రెడీ చేసేసినాం. ఎస్పెషల్గా ఈ పీసీ కోసమే మన ఖరాబ్ అయిన ఇన్వర్టర్ని కూడా ఇక్కడ పట్టుకొని వచ్చినాం. ఇలా ఛార్జ్ అయితే లేదు, ఏమైతే లేదు, పట్టుకొచ్చినాం. అటు ఇటు దీనికి పవర్ అయితే ఇప్పించినాం అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓవరాల్గా మీరు ఒకసారి లుక్ అయితే వేసుకోండి ఇందులో, తర్వాత దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్ గా చూసారు కదా గేమింగ్ రూమ్ ఏ విధంగా ఉందో. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీన్ని తయారడానికి మాకు 4 days టైం అయితే పట్టింది. అలాగే దీని పీసీని తీసుకురావడానికి ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఈ ఇన్వర్టర్ని తీసుకురావడానికి మేము పడ్డ కష్టం అయితే అది వీడియోలో మొత్తం చూపించలేదు. సో ఓవరాల్ గా మీకు ఇక్కడ అవుట్పుట్ చూపించాలని చెప్పేసి స్టార్టింగ్ డే నుంచి చెప్తున్నాను నేను ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఒక్క దగ్గర కూడా మీకు అసలు ఇది మట్టి లోపల ఉన్నట్టు కనబడతలే కావచ్చు, కాకపోతే అండర్ గ్రౌండ్ ఉందని చెప్పేసి మీకు ఏర్పడుతుంది కావచ్చు. సో ఫైనల్ ఇప్పుడు మన గేమింగ్ రూమ్ అయితే రెడీ అయిపోయింది. కాబట్టి గేమింగ్ రూమ్ మనం ఎంత తయారు చేసినాం, గేమ్ ఆడడానికి అయితే తయారు చేసినాం. సో ఇప్పుడు ఫైనల్ గా గేమ్ అయితే ఆడేద్దాం. భలే ఉంది.
నన్ను నడు. నేను ఆడతా. మస్తు గేమ్. కాదు మొత్తం వేరే ఉంది అసలు మట్టిలో కూర్చున్నట్టు లేదు. చల్లగా ఉంది మళ్ళా. అప్పుడు మనం స్టార్టింగ్ లేదు తవ్వినప్పుడు ఘోరంగా ఉడకపోతుండే. అదే అంటారుగా నాకు ఇట్లా ఆకాశం నుంచి పడుతుంది చూడు. ఏంటి అది ఎనిమల్స్ అది అంటారు పడతాయి చూడు అంటారు చూడు సినిమాలో. శాటిలైట్ స్పేస్ షిప్ ఏలియన్ షిప్ ఏలియన్ రైట్ గవి ఏలియన్స్ కాదు ఏలియన్స్ ఇట్లా గుండ్రంగా ఉంటుంది సినిమాలో ఉంది. లేవరా జాక్లు నేను ఆడతా. ఆడచారా ఆడతా. అది ఏం గేమ్ చెప్పరా? ఉన్నాయిగా బైక్ గేమ్ అది బైక్ ఉంది రోడ్ ఉంది. అది అంత మంచిగా ఉంది కానీ పోయినసారి మనం ఓమ్నీలో ఫేస్ చేసిందే ఇల్లు కూడా ఫేస్ చేస్తున్నాం. అది ఏంటిదంటే ఉడకపోతా అట్నే ఉన్నది. దీంట్లో ఏమైనా చేంజ్మెంట్ చేద్దామా, ఏదైనా ఫ్యాన్ కానీ లేకపోతే ఇంకేదైనా సెడి చేద్దామా అంటే సెడి రాకుండా ఉన్నది. ఎందుకంటే కరెంట్ లేదు. ఈ లైటింగ్ వచ్చింది కూడా జస్ట్ అది ఏదో ఒక్క వైర్ మీద వచ్చింది. ఈ పీసీ వచ్చింది కూడా దీంతో వచ్చింది. దీనికి ఇప్పుడు ఫ్యాన్ పెట్టినాం అనుకోండి మళ్ళీ ఛార్జ్ కాదు. ఇది ఆల్రెడీ ఉన్న ఛార్జ్ మీద నడుస్తుంది. ఇది ఆ సోలార్ ప్యానల్ ఖరాబ్ అయిపోయినాయి, అన్ని ఖతం అయిపోయినాయి. ఇంకొక సోలార్ ప్యానల్ అయితే ఆర్డర్ పెట్టాలి. సో అది వచ్చేదాకా ఇక దీన్ని ఇట్లే ఉన్న అంతా వెళ్ళదీయాలి. ఏమైంది సప్పుడు ఎత్తలు ఏమైతే ఏం కాలే. చెప్పు ఇక మొత్తం సప్పుడు ఎత్తలే. పొద్దున్న నుంచి ఏదో ఎట్లా బెంగ పెట్టుకుని మొత్తం ఏమన్నా అంటే గిట్ల గిట్ల నడుతుండే. ఏమైనా అడే తేజాని కోసిందట. గడ్డలేని మామిడి పళ్ళు బాగా తిన్నా నిన్న ఎండాకాలం అని అందుకే గడ్డలేని 2 రోజులు రాలే. 4 రోజులు ఎందుకు గడ్డలేని హాస్పిటల్ పోయిండట. డాక్టర్ ఏం చెప్పిండు, నీకు బలం లేదు గట్టిగా తినాలే ఎండకు పని చేయకని చెప్పిండట. బలం లేదన్నప్పుడు ఎవడైనా ఏం చేస్తారా? రెస్ట్ తీసుకుంటాడు. వీడు ఏం చేసిండాడు మెల్లగా కాక అనేవాళ్ళు డాక్టర్ ఏమో రెస్ట్ తీసుకోమంటే మనోడేమో జిమ్ పోయింది. జిమ్ పోయి ఇట్లా సెల్ఫీ ఇట్లా పెట్టిండు ఫోటో. ఇంకొక హైలైట్ విషయం ఏంటి తెలుసా? ఫస్ట్ హాస్పిటల్ దేనికో పోతే 1500 అవుతుంది అని తెలిసిన హాస్పిటల్ పోయినాడ. అలా 2000 అయినాయి. గడు చూడిగా అది ఏం లేదన్నా. ఖరాబ్ అయింది. దీన్ని రిపేర్ చేసుకోవడానికి తీసుకోపోతున్నాం అన్నట్టు ఎక్కించినాం. రిపేర్ చేయరా వచ్చింది వర్క్ షాప్. నువ్వేనా రిపేర్ చేసేది? డాక్టర్ లాడతావా? కింద వండుకో తీయాలి పడుతున్నాడు. టైర్ టైర్లు ఎక్స్ట్రా టైర్లు ఎక్స్ట్రా టైర్ గిదిరా. ఏ టైర్ లేదు, ఏ టైర్ చూస్తున్నావురా? వెనక లేదా ట్రాలీకి? ఏ మెకానిక్ ఉన్నావా? ఆయిల్ చేంజ్ చేయట్నే ఆయిల్ చేంజ్ చేయరా లెక్క లేడిద్దే. మా ట్రాక్టర్ ఖరాబ్ చేసేటట్టున్నాం, మళ్ళీ లోడ్ చేసుకున్నాం. ఇట్లే ఉన్నా ఆడుకుంటారు వాళ్ళు. ఇక మస్తుంది. ఈ ఫారెన్ సైడ్ ట్రాక్టర్లు ఎక్కువ నేరా. ఇవి మన సైడ్ కాదు, ఇవి భలే ఉన్నాయా. ఇక ఏసీ ఉంటాయి. వీళ్ళ పొట్టోళ్ళు లేరు కానీ టోపీలు పెట్టిరేరా ఎవడు ఉన్నట్టు అనుకోవాలని. ఈ టోపీ వెళ్తుంది ఇళ్ళకెళ్ళి. కాదు ఇది సేమ్ కదా దీని వెనకాల ఏదైనా మరి ఒకటేసారు. ఏదైనా ఒక్క రోజే ఉంటది ఇంట్లో. కాదే దీనికి ట్రాలీ ఉంది, దీని ట్రాలీ లేదు. కొంచెం వేరే అనుకుంటారా? కోయిల్ గాంధీ కాబట్టి ఇది ఉన్నది, నిహాల్ గాంధీ కాబట్టి ఎప్పుడో వెళ్ళిపోయింది. దీనికోసం కొట్లాడతాడు. ట్రాలీ పంపించిండు, వెళ్ళిపోయింది. అరే ఇవి నా పెట్టేశారు. తేజాడు ఎత్తుకుపోయేటట్టున్నాడు ఇళ్ళకి. ఆయనతో ఒక టైర్ ఎత్తుకోపోయినా 10,000 బొక్క. ఇది పెద్ద అడిదిక్కో కోయిలు ఉరికిచ్చి కొడతాడు. అంటే బాగా అట్రాక్ట్ అయితే నా బాధ ఏంటంటే వీళ్ళకి ఎక్కడ తయారవుతారు నా బాధ. అమాయకుడు పార్ట్ 2. ఇంకా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేగా మేము దీని గురించి. జర్రా ఇక్కడ మా కళాకారులు ఏమేమో చేసిరు అవన్నీ మీకు చూపిస్తున్నారు. వీడుంటే సగం కనబడదు. అరే నువ్వు కూడా ఒకసారి ఎంట్రన్స్ లా ఇగో ఇది వచ్చేసి గేమింగ్ రిమోట్. ఇదేంటిరా? లైట్ లోపల. లైటా? కట్కేడు ఉంది. కట్క ఉండదు, పని చేయని లైట్ ఇది. ఇది ఏంటిది? చెట్టు ఎత్తు పళ్ళు రాలి పడ్డట్టున్నాయి. ఏ మామిడి చెట్లు ఎక్కడ పళ్ళని కింద రాలి పడ్డాయి. అది ఊర్లలో ఉంటుంది చూడు మధ్యలో వచ్చేది. అది కచీర్ చెట్టా? కింద కూర్చోండి ముసలోళ్ళు కూర్చొని. అదేనారా? కీబోర్డ్ సెట్. ఇది కీబోర్డా? ఇది ఏంది స్పేస్ బటన్ ఇది? అట్లా ట్రై చేసిరా? ఓకే బాగానే ఉంది.
ఇదేంటిరా ఇది గడ్డ, ఇది ఇక్కడ ఏమో ట్రై చేసారు. ఈ చార్జ్ తెలియదు ఏమన్నా నన్ను చూపిస్తాడు ఎవరు అరే నువ్వు బయట కూడా ప్లీజ్ జింగిడిగా. సో ఈ విధంగా అయితే మా కళాకారులు అయితే ఇవన్నీ క్రియేట్ చేశారు. ఏ లేవరా ఎంతసేపు ఆడతావురా? ఛార్జింగ్ అయిపోయాక ఆడతావా? నువ్వు ఆడవాళ్ళు పురుగు దానికి సాలే పురుగు, తెల్ల సాలే పురుగు సున్నం పడ్డ దానికి కూడా కలర్ వేసాడు. బొరుతుండు సో ఫైనల్ గా చూసారు కదా గైస్ మన గేమింగ్ రూమ్ ఏ విధంగా ఉందని చెప్పేసి. దీన్ని ఇంకా యూజ్ చేసి ఏం చేద్దామంటారో కామెంట్ అయితే ఏరి. దీన్నే మనం ఈ విధంగా కన్వర్ట్ చేసేసి ఒక మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లా కన్వర్ట్ చేద్దామా, కలర్ఫుల్ స్విమ్మింగ్ పూల్. లేదా ఇందులో లాస్ట్ లీవ్ ఛాలెంజ్ చేయమంటారా, లేకపోతే క్యాంపింగ్ చేయమంటారా, మీరు ఏదంటే అది. మాకు కూడా ఇంకా 2-3 ఐడియాస్ అయితే ఉన్నాయి, వాటిని చేస్తాం. లేకపోతే మీరు ఇంకా ఎక్కువ ఏమైనా ఐడియాలు ఇచ్చినట్టయితే వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. వచ్చిందారా అది తేజగాడు అయితే ఛాలెంజ్ తీసుకున్నాడు. టైసన్ గానికి ఛాలెంజ్ విసిరిండి కంప్లీట్ చేస్తా అని. చూద్దాం మరి కంప్లీట్ చేస్తారా లేకపోతే టైసన్ గాని లెక్కనే చెతికిలో పడిపోతాడో చూద్దాం. టైసన్ గా వాడు కంప్లీట్ మెల్లవరా నీకోట నేను ఆయత కంప్లీట్ మెల్లపోతుండ భయపడి చూసినా మెల్లవరా మీద డబ్బా కాడికి పోతే ఫినిష్ అయినట్టు. వాడు కంప్లీట్ అయితే ఇప్పుడు నేను ఉంటానేంది అంతేగా వాళ్ళు యాడ్ చేసినాడు. బ్రేక్ అయినా బ్రేక్ అయినా బ్రేక్ అయినా అది కనబడ్డా ఆపుకుంటే ఏమైతుంది కింద పడేసి 2 సార్లు చంపిండి గాయ లాస్ట్. ఓకే ఇప్పుడు ఓడిపోతే 1 2 3 4 5 7 ప్లేట్లు బజ్జీలు. ఓకే ఇంకేదిరా తేదా నీ శాలరీలకి ఇంకేం అన్నా వాడు ఓకే అన్నాడు. మౌనం అర్ధంగీకారం కథం. బ్రేక్ అవుట్ బ్రేక్ అవుట్ మూడోదాలో వేడాడు. గుంజు ఎక్సలెటర్ గుంజురా మొత్తం డల్ కూడా గేమ్ గట్టిగా ఆడతాడు. వరుతున్నారా నీకు ఛాలెంజ్ చేసి గెలిచిండాడు కాదు మనకి ఇంటికి నేర్పించిన సిస్టర్ బండి ఫస్ట్ పోతుండే పల్టీలు కొట్టినా కూడా ఆగింది అట్లా కంప్లీట్ అయింది. ఏదేమైనా భలే ఆడినరా తేజ ఈ పాత నుంచి చదువురా మీదేమొచ్చిందిరా వెళ్ళాను కిందే వచ్చింది గెలిచిన వాళ్ళేదా అరే అన్నీ గెలిచిన ఎటు పోతున్నారా అలా కూర్చుందా ఆడవా ఇంకా అయిపోయిందా ఆడతా ఏమాడుతుంది దాకా ఆడినావు కదా సాల్దా ఏ సాల్దారా. సో గేమింగ్ రూమ్ అయితే తయారు చేసినాం, గేమ్స్ ఆడుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. మధ్యలో మన సబ్స్క్రైబర్ బ్రో అయితే వచ్చిండు. కమన్ బ్రో దా. ఏం పేరు అన్నావు? సురేష్ బ్రో అయితే వచ్చిండు ఫ్రమ్ చెర్లపల్లి హైదరాబాద్. ఎట్లుంది ఎట్లా అనిపిస్తుంది గేమింగ్ రూమ్? బాగుంది అన్న సూపర్ ఉంది, మంచిగా ఉంది, దీంట్లో చల్లగా ఉంది. కాదు ఇది ఏడున్నామో ఐడియా వస్తుందా? ఏడున్నామన్నా మనం ఇప్పుడు దీంట్లో ఉన్నాం గృహాల. నీదేముంది? చింత చెట్టు అది ఊడిపోవచ్చు, మీద పడదు చెట్టు ఉంది అది ఊడిపోవచ్చు, అది పడదు పడదు అన్న కూడా ఫిక్స్ ఉన్నాడు. అడకన్నా నాకు 2 పిల్లలు అన్నా, అన్నకి 2 పిల్లలు, నాకు 2 పిల్లలు. అదైతే పడదు. గేమ్ ఆడతా, గేమింగ్ రూమ్ తయారు చేసినా గేమ్ ఆడాలి. ఇవన్నీ ఆర్ఎస్ ఇట్లా వెనక ముంగడు కనుక అంతే, జస్ట్ కింద ఆడదాకా. చలో ఓకే ట్రై చేద్దాం ఒకసారి గేమింగ్ అయితే. ఏంద్రా ఇది వదలేదు అంటే ఆడ వస్తావా? అదే నువ్వే జరుగుతాయి మంచి కూర్చో.
మెల్లగా ఆరాంసే ఇది ముంగడి పోతుంది ఈ ఆ పక్క ఈ పక్క చలో. అరే, ఏడా? గేమ్ ఆడబోతున్నాం. ఒకటే ఆటంలో కంప్లీట్ చేసిన అనుకో నేను beat చేస్తా. కిందిది బ్రేక్ ఓకే రోడ్ వచ్చింది ఇదే వెరైటీ అన్న బాగా ఆడతాడు. అన్న డ్రైవర్ డ్రైవర్ ఏదే రోడ్డు ఓ మస్తు కంట్రోల్ చెప్తుండే తేజాడి ఫినిషింగ్ పాయింట్ వచ్చేసినాం ఆల్రెడీ. లాస్ట్ అబ్స్టాకిల్ పోయింది. కానీ హైలైట్ నాకు ఇంత కంట్రోల్ చేస్తాం మంచిగా. మళ్ళీ వచ్చింది వన్స్ మోర్ టైం మళ్ళీ ఒక ఛాన్స్ అయితే ఇద్దాం. ఈసారి అన్న కంప్లీట్ చేస్తాడో లేదో చూద్దాం. కానీ భలే ఉంది గేమ్ ఇది. టైం పాస్ మంచిగా బాగుంది ఇంకా చల్లగా. రోడ్ ఏడా లెంగుతున్నా అన్న. మాకు పొద్దున్న నుంచి ఇలా తయారు చేసినప్పుడు ఉడకపోసినట్టుండే కానీ బాగుంది సలసల ఉంది. చల్లగా ఉంది మంచిగా. సో ఫైనల్ గా ఇది గైస్ మేము తయారు చేసిన గేమింగ్ రూమ్. ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదా, మీకు ఏదైనా డౌట్ అంటే ఇంకేదైనా వీడియోస్ కావాలి అది ఇది అని చెప్పేసి ఏమైనా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి కింద. అది చేయడానికి అయితే ట్రై చేస్తాం దీన్నే యూజ్ చేసి. సో ఫైనల్ గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.